తెలుగు రాష్ట్రాల్లో జాతకాలు జ్యోతిష్యం చెబుతూ సంచలన కామెంట్స్ చేస్తూ నిత్యం మీడియాలో కనిపించే ఆస్ట్రాలజర్ వేణుస్వామి ఇతను చెప్పే కొన్ని విషయాలు వివాదాస్పదంగా, మరికొన్ని విషయాలు వాస్తవానికి దగ్గరగా ఉంటాయి. సినీతారల జీవితాలను టార్గెట్ చేసుకుని ఆయన చెప్పే జ్యోతిష్యం ట్రెండింగ్, ట్రోలింగ్ అవుతుంటాయి. అలాంటి వేణుస్వామి తాజాగా పవర్ స్టార్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి షాకింగ్ విషయాలు వెల్లడించారు. ఇక ఆ వివరాల్లోకి వెళ్తే పవన్ కళ్యాణ్కు సలహాలు ఇచ్చే దమ్ము ఎవరికీ లేదు. ఆయన ఎవరి మాటలు వినరు. నేను పవన్ కళ్యాణ్ గురించి మంచి చెప్పినా కూడా ఆయన ఫ్యాన్స్ నన్ను ట్రోల్ చేస్తారు. మంచి చెప్పినప్పుడు గ్రహించాలి, ఎదుటి వాళ్ళు ఎందుకు చెబుతున్నారో అర్థం చేసుకోవాలి అని వేణుస్వామి అన్నారు. ఇక పవన్ కళ్యాణ్ అంటే నాకు పిచ్చి. ఆయన బాగుపడాలని కోరుకునే వారిలో నేను కూడా ఒకరిని. ఆయన నటించిన 10 సినిమాలకు ముహూర్తం పెట్టినా ఆయనతో గంటలు గంటలు గడిపాను. నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. ఆయనపై ఇష్టం వేరు. నాకు తెలిసిన ప్రతి వ్యక్తి అభివృద్ధిలోకి రావాలి. నా కోరిక అదే తప్ప నాకు శత్రువులు, మిత్రులు లేరని వేణుస్వామి స్పష్టం చేశారు. ఇక పవన్ బాగుపడాలని నేను ఎప్పుడూ కోరుకుంటాను. వైఎస్ జగన్ను ఓడగొట్టి పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరుకుంటాను. కానీ ఆయన బ్యాడ్ నేమ్ తెచ్చుకోవాలని అస్సలు ఎప్పుడు కూడా కోరుకోను. ఆయన ముక్కుసుటి మనస్తత్వం కలవారు. సంకుచిత కుటిల రాజకీయాలు తెలియవు. అలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఫెయిల్ అయిపోతూ ఉంటారు. ఆ విషయం చెబితే అభిమానులేమో అపార్థం చేసుకుంటారు, నన్ను ట్రోల్ చేస్తారు అంటూ వేణుస్వామి చెప్పుకొచ్చారు. ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నన్ను పాజిటివ్గా ట్రోల్ చేశారు. 3 పెళ్లిళ్ల గురించి జగన్ మాట్లాడితే అలా మాట్లాడడం తప్పు. 3 కాదు 30 పెళ్లిళ్లు చేసుకుంటాడు. కావాలంటే నువ్వు చేసుకోమని చెప్పిన వీడియోను పవర్ స్టార్ ఫ్యాన్స్ షేర్ చేశారనే విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇక నేను కూడా పవన్ అభిమాన్ని. జల్సా సినిమా చూసి పేపర్లు చింపి వేసినోడినే. ఆయనకు సినిమాల్లో తిరుగులేదు. రాజకీయంలోనే కాస్త కష్టం. పవన్ లైఫ్ రజనీకాంత్ మాదిరిగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ తన 3వ భార్యకు విడాకులు ఇచ్చే అవకాశం జూన్ 2024 వరకు లేదు. జాతకం ప్రకారం అలాంటిది జరిగే అవకాశమే లేదు. అది ఆయన వ్యక్తిగత అంశం. ఇకపోతే రాజకీయంగా నేను చూడటం లేదు. ఎలక్షన్ల వరకు విడాకుల సమస్య లేదు. ఆ తర్వాత చెప్పలేం. కానీ ఆయన జీవితంలో ఇంకా వివాదాలు ఉన్నాయి. ఏం జరుగుతుందో చెప్పలేమంటూ వేణుస్వామి జోస్యం చెప్పారు.